ఏం కావాలి బాబు? ఒక ప్యాకెట్ గోల్డ్ ఫ్లేక్. రోజుకి ఎంత సంపాదిస్తా? ఏదో 10 రూపాయలు వస్తాయి బాబు. 10 రూపాయల? 10 రూపాయలతో కుటుంబం ఎలా గడుస్తుందయ్యా? ఏం చేయను బాబు, అలాగే. ఆ ఎదురింట్లో ఒక అమ్మాయి చచ్చిపోయింది కదా? అవును బాబు, చాలా మంచి అమ్మాయి. ఎప్పుడైనా అన్నం కూర మిగిలితే నాకు ఇచ్చేది బాబు. ఆవిడ చనిపోయిన రాత్రి ఆ ఇంటికి ఎవరైనా రావడం గాని పోవడం గాని నువ్వు చూసావా? చూడలేదు బాబు. బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు. లేదు బాబు. ఓ బాబు బైక్ మీద రావడం చూశాను. ఇతనేనా? అవును బాబు, ఇతనే ఆ రాత్రి ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడప్పుడు నా దగ్గర సిగరెట్లు కూడా కొంటూ ఉంటాడు. ఇతను మళ్ళీ ఇంట్లోంచి బయటికి రావడం నువ్వు చూసావా? చూడలేదు బాబు, కాసేపటి కొట్టు కట్టేసి నేను వెళ్ళిపోయాను. థ్యాంక్స్. ఇందా ఈ సిగరెట్స్ నువ్వు కాల్చు, నే కాల్చను. హలో, రామ్ కుమార్ స్పీకింగ్. నేనెవరో నీకు తెలియదు, కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఎవరు నువ్వు? తొందరపడకు. అది చెప్పడానికేగా నేను ఫోన్ చేసింది. లలితాదేవి చనిపోయిన రాత్రి 11 గంటలకు బైక్ మీద నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఆ రోజు నేను ఊళ్ళో లేదు అని నన్ను నమ్మించాలనుకోవడం నీ ఫూలిష్నెస్ మై డియర్ బాయ్. నిన్ను ఆ ఇంట్లో నేను చూసినట్టుగా పోలీసు వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి చెప్పాను. అడ్డమైన ఆకాశరామణ గారు చెప్పిన దానికి విలువ ఉండదురా రాస్కెల్. Shut up and listen to me, you bloody scoundrel. నేను నీకు చెప్పిన దానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ సాక్ష్యాలు వాళ్ళకంతా చేస్తే నా మాట నిలబడుతుంది. ఆ సాక్ష్యాలు నీకే ఇచ్చేసి నీ సంగతి నేను మర్చిపోవాలి అంటే మనం కాస్త రేట్ మాట్లాడుకోవాలి. ఇవాళ సాయంత్రం నీకోసం ఊరు చివరిన పాత దర్గా దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. వచ్చావా? వెల్ అండ్ గుడ్. లేదంటే నర్మయ్, నువ్వు చెప్పేదంతా అబద్ధం, కట్టు కదా. అయితే నువ్వు రానక్కర్లేదు. తర్వాత నేనే పోలీసులను కలుస్తాను. గుడ్ బై. ఆ రాత్రి నిజంగా నువ్వు అక్కడికి వెళ్ళుంటే సాయంత్రం ఖచ్చితంగా అక్కడికి వచ్చి తీరుతావు. అబద్ధం దబాయించి నేను చెప్పిన చోటుకు నువ్వు వచ్చావంటే ఆ రాత్రి లలితాదేవి ఇంటికి నువ్వు వెళ్ళావు అన్నమాట. మిస్టర్ రామ్ కుమార్, లలితాదేవి కేసు నేను టేకప్ చేశాను. అందుకే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని ఇక్కడికి పిలిపించాను. మీకు ఆవిడికి ఏం సంబంధం? మా ఇద్దరికి ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఏమిటి? అవసరం ఏముందని అతి పగరగా మాట్లాడితే నిన్ను అరెస్ట్ చేసే అధికారం నాకుంది. జీతానికి పనిచేసే పోలీస్ ఆఫీసర్వి పెద్దవాళ్ళ పిల్లల విషయంలో పెట్టుకుంటే ఉద్యోగం ఊడిపోతుందన్న బెంగ అనుకున్నావా? చూడు మిస్టర్, నాకు చావంటే భయం లేదు. నేను టేకప్ చేసే కేసు అనుమానితుడు ఎవడైనా సరే నేను లెక్క చేయను, తెలుసా? మర్యాదగా చెప్పు, నీకు లలితాదేవికి ఏమిటి సంబంధం? మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. తను మంత్రి పదవిలో ఉండగా తన కొడుకు ఒక మామూలు డాన్సర్ని పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నగారు ఒప్పుకునేవారా? ఆయన ఒప్పుకోకపోయినా నేను తప్పకుండా ఆమెను పెళ్లి చేసుకునేవాడిని. అంత ధైర్యం నీకుంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఏమిటి మీరు అనేది? ఒక మంచి మనిషి మనసిచ్చి పెళ్లాడతానని మాట ఇచ్చినప్పుడు ఏ ఆడపిల్లైనా 100 ఏళ్ళు బ్రతకాలనుకుంటుంది, కానీ ఇలా అర్థాంతరంగా చావాలనుకోదుగా. మీరు చెప్పేది నిజమే సార్, కానీ లలితతో విచిత్రమైన మనస్తత్వం. తనకు కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకే తెలీదు. ఒకసారి నా మీద అలిగి చనిపోతాన్ని బాత్రూంలో అరగంట సేపు కూర్చుంది. నేను కంగారు పడి చచ్చాను. మరోసారి నన్ను ఏడిపించాలని డాబా పైంచి దూకుతానుంది. పట్టుకునేసరికి పక్కపక్క నవ్వింది. తన మనసులో ఇక్కడో చనిపోవాలని కోరుకుందనుకుంటాను. అది పెద్దది ఇలా జరిగి ఉంటుంది. వెరీ గుడ్. మీకు డ్రామా ఎక్స్పీరియన్స్ బాగా ఉందనుకుంటాను. ఎందుకు అలా అడుగుతున్నారు? అదే, నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తుంటాను. అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? నా బాధ నాటకం అంటారా? ఒక మామూలు చావుని మీరు హత్యగా ఎందుకు మార్చాలని చూస్తున్నారో నాకు అర్థం కావటం లేదు.
ఒక హత్యను నీలాంటి వాళ్ళు ఎంత గీ పెట్టేసినా అది మామూలు చావు అనిపించుకోదు మిస్టర్ రామ్ కుమార్. అంటే వెళ్తుంది హత్య అంటారా? అనడమే కాదు, ఆ హత్యకి నీకు ఏదో సంబంధం ఉందని కూడా చెప్తున్నాను. మీరెవరితో మాట్లాడుతున్నారు తెలుసా? బాగా తెలుసు మిస్టర్ రామ్ కుమార్, ఒక అబద్ధాలాడే పెద్ద మనిషితో. మిస్టర్ ఆఫీసర్, మీరు హద్దు మీరి మాట్లాడుతున్నారు. నా హత్య ఏమిటో నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. మా నాన్నగారు ఎవరో తెలుసా నీకు? తెలుసు. నోట్లు తల్లి ఓట్లు సంపాదించి పదవులోకి వచ్చిన మంత్రి అని తెలుసు. ఆయన తలుచుకుంటే నన్ను ఏమీ చేయలేడు. నీ బాబు మంత్రి కదా అని రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు నేరాలు చేస్తే ఇక్కడ చట్టం చూస్తూ ఊరుకోదు. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల నీ బాబు పదవి ఉంటుందో ఓడుతుందో అక్కడ తెలియదు. యూ కెన్ గో. హే, నేను ఎప్పుడు కబురు పెడితే అప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ హాజరవ్వాలి. ఓకే, నౌ గెట్ అవుట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కూర్చో. థ్యాంక్ యూ. నువ్వు చాకు లాంటి వాడివని విన్నాను, కానీ చూస్తుంటే కత్తి లాంటి వాడివి అనిపిస్తుంది. సారీ సార్, పొగడతలన్నా పొగిడే మనుషులన్నా నాకు ఇష్టం ఉంటుంది. నాకు అంతే. ఏమిటి, కాఫీ తీసుకుంటావా, టీనా, లేకపోతే హాట్గా ఓ పెగ్గు? నో థ్యాంక్స్. ఎంతకీ నన్ను ఎందుకు పిలిపించారో చెప్తారా? ఆ విషయానికే ప్రొసీడ్ అవుతున్నాను. ఏం లేదయ్యా, మా అబ్బాయి రామ్ కుమారు కొంచెం కుర్ర వెధవ. తల్లి గారాభం వల్ల అప్పుడప్పుడు చిలిపి కృష్ణులా ప్రవర్తిస్తుంటాడు. దాందే ఉందిలేండి. కన్నవాళ్ళకి ఎప్పుడు కొడుకు చేష్టలు ముద్దుగాను ముచ్చటగా అనిపించడంలో తప్పలేదు. కానీ చట్టానికి అలా అనిపించాలని రూల్ లేదుగా. నువ్వన్న చాలా కరెక్ట్. కానీ ఏం చెప్పు, ఎంత కాదనుకున్నా కన్న తండ్రిని తట్టుపోతుంటాను. అసలు ఆ లలితను మావాడు ప్రేమించుకున్నారటయ్యా. ఆ అమ్మాయి వేరే కారణాల వల్ల సూసైడ్ చేసుకుందట. పోలీసులు కూడా అదే అనుకుంటున్నారు. కానీ నువ్వేదో మావాడు నేరస్తుడని ప్రొసీడ్ అవుతున్నావుట. చాలా పొరపాటు. నేను చేస్తున్న పని పొరపాటని చెప్పడం మీ పొరపాటు. ఆ అమ్మాయి చావు హత్య అయితే ముందుగా అనుమానించవలసింది మీ అబ్బాయిని. నా కొడుకును అనుమానించి నువ్వు ప్రొసీడ్ అయితే చూస్తూ ఊరుకునే మనిషిని కాదు నేను. మీరు ఊరుకున్నా ఉద్రేకపడినా నేను నా వృత్తిలో వెనకడుగు వేయను. ఎప్పుడు ఎవరి దగ్గర మొండిగా ప్రవర్తించాలో నీకు తెలిసినట్టుగా లేదు. మా వాడు మంత్రి కొడుకు అన్న సంగతి మర్చిపోకు. నేను చదివిన చదువుల్లో గాని చేపట్టిన వృత్తిలో గాని మంత్రి గారి కొడుకు న్యాయం, సామాన్య ప్రజలకు న్యాయం జరపాలని ఎక్కడా రాసిలేదు. ముక్కుకి సూటిగా పోవటం మంచిదే. మరీ సూటిగా పోతే ఏ గోడకో గుద్దుకుని పళ్ళు రాలగొట్టుకునే ప్రమాదం ఉంది. ఉన్న ఉద్యోగం ఊడిపోతే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో మిస్టర్ విక్రమ్. ఉద్యోగానికి ద్రోహం చేయడం కంటే ఆ ఉద్యోగాన్ని వదులుకోవడమే నాకు ఇష్టం. కానీ నేను ఆ ఉద్యోగంలో ఉండేంత వరకు మీలాంటి వాళ్ళ ఆటలు సాగనవను మిస్టర్ శ్రీహర్రావు.